జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీ కేసులో దొంగల ముఠాలో గతంలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, చోరీ జరిగిన నాటి నుండి తప్పించుకుని తిరుగుతున్న మరో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవులు పాల్గొన్నారు. గత నెల 23 అర్ధరాత్రి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన దొంగతనంలో ఇవాళ ఇంకా కొంత పురోగతి. మేము ఒక ముగ్గురు వ్యక్తులని గతంలో 1వ తారీఖు మార్చి రోజు ముగ్గురిని అరెస్ట్ చేసి కొన్ని వస్తువులు, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మా గౌరవనీయులు ఎస్పీ ఎక్కడి భాస్కర్ గారు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో మా ఎస్పీ గారి ఆదేశానుసారము ఒక 3 టీంలు దాని మీద సెర్చింగ్ చేస్తూ ఉన్నాయి అబ్స్కాండింగ్ అక్యూజ్డ్స్ వరకు, మిగతా వాళ్ళ గురించి. సో ఈరోజు మల్యాల సిఐ రమణమూర్తి మరియు మల్యాల ఎస్ఐ చిరంజీవికి ఒక నమ్మదగిన రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ధాబాలో రేడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముగ్గురు అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పేర్లు అడిగితే అనుమానాస్పదంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఇమీడియట్గా పంచుల్ని పిలిపించి వాళ్ళ ముందర విచారించగా వాళ్ళు 3 పేర్లు అని చెప్పారు. దాంట్లో ఒక వ్యక్తి రామ్ శెట్టి ఎలియాస్ శెట్టి, ఇతను బీదర్ డిస్టిక్. తర్వాత వాళ్ళ కొడుకు దేవిదాస్, ఇంకోటి విఠలరావు. ఈ రామ్ శెట్టి మరియు దేవిదాసు ఇక్కడ దొంగతనం చేసిన వస్తువులను తీసుకుపోయి విఠలరావుకి ఇస్తే ఆ విఠలరావు దాన్ని కరిగించి ముద్దులుగా వేయడం జరిగింది. సో వాటిని చూపించగా మేము వాళ్ళ ముగ్గురు నుంచి దాదాపు 12 కేజీల వెండి ఇక్కడి నుంచి తీసుకుపోయిన ఏవైతే ఆంజనేయ స్వామికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిని అన్ని ఈ విఠలరావు అనే వ్యక్తి కరగబెట్టడం జరిగింది. సో అవి అమ్ముకొని మళ్ళీ ఈ ఏరియాలో దొంగతనం చేద్దాము, మళ్ళీ ఇంకా టెంపుల్స్ వాళ్ళు ఆల్రెడీ రెక్కి చేసుకుని ఉన్నారు, మళ్ళీ కొంత దొంగతనం చేసి ఈ వస్తువులు అమ్ముకుందామని రావడం జరిగిందని వాళ్ళు పంచుల ముందర చెప్పడం జరిగింది. సో వాళ్ళని ఇవాళ 2 గంటలకు ఆ దాబాలో అరెస్ట్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి 12 కేజీల వెండి కడ్డీలు, అంటే ఆ విగ్రహాలన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఆ తాపడాలు ఉన్నాయో ఆ టెంపుల్లో దొరికిన వస్తువులు, ఆ వెండి వస్తువులన్నింటినీ